అభివృద్ధి పైన శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. డెఫినెట్ గా రేపు మీ ప్రభుత్వం రాకపోతే అక్కడ రైతులకు ఎవరు హామీ అడుగుతున్నాం. విద్యా సంస్థలు లోకేష్ యూఆర్ అన్ఫిట్ టు బి హెచ్ఆర్టీ మినిస్టర్, బెటర్ రిజైన్ అడుగుతున్నాను. ఎందుకంటే పక్క రాష్ట్రాలు తమిళనాడు విజయ్ అంత బాగా చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం పీకి అడుగుతున్నాను. విదేశీ పడడం తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు. అది ఒకటే చెప్తాను. డెఫినెట్గా మనం చూసాం ఎన్టీఆర్ తిరుపతిలో. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇంకా జనాలు ఎవరో నమ్మట్లేదు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే తిరిగి రాష్ట్ర భవిష్యత్తు రాబోతుంది. అసలు డెఫినెట్గా ఎన్టీఆర్ రాజకీయాలు రావడం తథ్యం. అదే ఏదైతే ఎన్టీఆర్ 100 కోట్లతో ఆయన ఏం చెప్పారు, 100 కోట్లతో సహాయం చేస్తా అని చెప్పారు. అంతేకాని 100 కోట్లు పెడతా అని చెప్పలే. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళ కంపెనీతో మాట్లాడి ఆ కంపెనీ డైరెక్ట్గా వాళ్ళు చేస్తారు తప్ప ఎవరికి ఆ సమస్య ఎక్కడైతే అక్కడ చేస్తారు. అంతేకాని ఆ సాయి రూపకాంత్ అబ్బాయికి ఎవరు డబ్బులు ఎవరు. అందువల్ల ఇవాళ డిఫరెంట్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ పార్టీకి స్కోప్ ఉంది. అది ఎన్టీఆర్తోనే సాధ్యం అవుతుంది. డెఫినెట్గా ఆనాడు ఎన్టీఆర్ ఆశయాలను మంట కలిపారు కాబట్టి తెలుగు జాతి గౌరవం కోసం జూనియర్ ఎన్టీఆర్ రావాలి, తెలుగు జాతి ప్రతిష్ట కాపాడాలి. డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు డిమాండ్ చేస్తుంది. జై హింద్. బివి రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడు.